Okay, today I'm going to explain about some few topics which are going to discuss in today class, like if else statements, and we will see some mini projects also. So before going to that, I want to revise the concepts I have explained in the previous class. Okay, so let me show you the screen. Wait, yeah, I'll minimize the screen. Okay, yesterday I have discussed about arithmetic operators. We know how arithmetic operations are going to be done, like plus, addition, subtraction, product of a number, division, and more. Like in Python, this division, like this slash gives you floating point. We know how the slash works. This slash will give the reminder. Sorry, it's not give the reminder, it's give the coefficient of the number, and give the output the coefficient value as floating point. Okay, and now now coming to the power. We are using two stars for to do a power, and for percentage it will return some reminder. We know how it's going to return the reminder. And if you want the value without floating points, means a coefficient value, if you want to do the division with the number, and you want without floating points, the value without floating points, you can use double slash. So it will return without floating points. These both function are same, slash and double slash. This both function are same. And another one is augmented operators. Operators are nothing but like shortcuts. Shortcuts means, um, see, I have taken example like I have assigned one to the A, insert one to the A, and I am adding a value. అంటే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒక వాల్యూ, ఒక వన్ ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట నేను. నార్మల్‌గా మనం ఇలా ఇంక్రీజ్ చేస్తాం వాల్యూని. అదే ఇంకా షార్ట్ కట్ కింద రాయడానికి ఎఫిషియెంట్‌గా మనం షార్ట్ కట్స్ వాడతాం. ప్లస్ ఈక్వల్ టు అని పెడితే సేమ్ ఇదే ప్రాసెస్ జరిగిద్ది. నేను దాన్ని ప్రింట్ చేశాను. అండ్ తర్వాత నేను నిన్న బులెటిన్ ఫంక్షన్స్ చెప్పాననమాట క్లాస్‌లో. ఏంటంటే బులెటిన్ ఫంక్షన్స్ కొన్ని, ఇది డెవలపర్స్ కొన్ని బులెటిన్ ఫంక్షన్స్ వాళ్ళు చేసిన ఫంక్షన్స్ ఈరోజు మనం వాడుతున్నాం. లైక్ మ్యాథమెటిక్ ఫంక్షన్స్ అన్నమాట అయన్నీ. మనం మ్యాథ్స్‌లో ఆల్మోస్ట్ చూసే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో, ఆ ఫంక్షన్స్ అని దే హావ్ ఆల్రెడీ బిల్డ్. ఓకే. అయన్నీ నేను కొన్ని కొన్ని ఫంక్షన్స్ అండ్ మెథడ్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కొత్త మాడ్యూల్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానిక్కడ. అంటే నాట్ ఇంట్రొడ్యూసింగ్, అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను. ఏంటి ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమేం మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చో. ఇక్కడ మీకు అర్థమయ్యేదేంటంటే, లైక్ నేను ఫంక్షన్‌కి, మెథడ్‌కి డిఫరెన్స్ చెప్తాను ఇక్కడ నేను ఇంకా. ఓకేనా? ఫస్ట్ రౌండ్ ఫంక్షన్. ఈ రౌండ్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తారంటే, యూజ్ టు రౌండ్ నంబర్స్ టు ద నియరెస్ట్ హోల్ నంబర్ ఆర్ టు ఎ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. నేనిప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని నేను రౌండ్ చేయాలనుకుంటున్న వాల్యూని. 2.7ని నేను 3కి లైక్ రౌండ్ చేస్తే 3 వస్తది. అవునా? అదే 2.5 ఉండుంటే 2 వస్తది. ఎందుకంటే దానికున్న నియరెస్ట్ వాల్యూ ఏదుందో ఆ వాల్యూని రౌండ్ అప్ చేసి ఇస్తది నీకు. నేను b ఈక్వల్ టు 2.7 అని ఇచ్చాను. అండ్ దాన్ని నేను ప్రింట్ ఫంక్షన్‌లో పెట్టి రౌండ్ ఫంక్షన్‌లో బి పెట్టాను. అండ్ సీ వాట్ ఇట్ విల్ గివ్. ఇదిగోండి నేను 2.7 ఇచ్చాను కాబట్టి నాకు 3 వచ్చింది అవుట్‌పుట్ కింద. అదే నేను 2.5 ఇచ్చానంటే 2 వచ్చేది. ఎందుకంటే దాని నియరెస్ట్ వాల్యూయే 2. 2.7 నియరెస్ట్ వాల్యూ ఏముంది? 3. ఆ 3 ఉంది కాబట్టి అది రౌండ్ అప్ చేసి నాకిట్లా ఇచ్చింది ఆన్సర్. ఇది రౌండ్ ఫంక్షన్ యొక్క యూసేజ్. ఓకే. అండ్ నౌ ఏబీఎస్, అబ్సొల్యూట్ వాల్యూ అంటారంటాం. అబ్సొల్యూట్ ఫంక్షన్ అంటాం దీన్ని. ఏం చేసిద్దంటే నెగెటివ్, నెగెటివ్ సైన్స్‌ని తీసేసిద్ది. ఆ నంబర్ యొక్క నెగెటివ్ సైన్స్‌ని. ఎలా అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద నెగెటివ్ సైన్ ఆఫ్ ది వాల్యూ.
ఇప్పుడు నేను -1 ఇన్సర్ట్ చేశాను. సిలో. దాని లోపల ఏబిఎస్ ఫంక్షన్‌లో నేను ఆ సి వాల్యూని పెట్టాను. లైక్ సి వేరియబుల్‌ని పెట్టి ప్రింట్ చేశాను చూడండి. నాకు -1ని 1 ఇచ్చింది. అంటే నెగెటివ్ వాల్యూస్‌ని ప్రింట్ చేయడానికి ఏబిఎస్ వాల్యూ బాగా ఏబిఎస్ ఫంక్షన్ మనకి బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ పవర్ ఫంక్షన్. ఈ పవర్స్‌కున్న 2 ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే బేస్ అండ్ ఎక్స్‌పోనెంట్. బేస్ ఏంటిది? 4 లైక్ నేనక్కడ రాస్తాను కొంచెం క్లారిటీగా. 4, 2, 3 హ్మ్. నేనిందాక ఒక చెప్పాను. అర్థమెటిక్ ఆపరేటర్‌లో ఇది 2 క్లాస్ యూజ్ చేస్తే పవర్ కింద యూజ్ చేసుకోవచ్చని. అలానే మనకొక ఫంక్షన్ ఉందనమాట. పావ్ అని చెప్పి ఫంక్షన్ ఉంది. ఈ పావ్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. బేస్ అండ్ ఎక్స్‌పోనెంట్. ఇక్కడ నేనేమి ఇచ్చాను? ఇక్కడ లైక్ 4 అండ్ 3 ఇచ్చాను. అంటే మీన్స్ 4 పవర్ 3. 4 పవర్ 3కి నాకు వాల్యూ ఇచ్చింది 64. అలా పావ్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకుంటాం. And you want to find the maximum value among the some few of like group of numbers. So we use max function. It will return max value. నేను ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా అరే కూడా పెట్టొచ్చు నేను. నార్మల్‌గా నేను ఇంకా రాండమ్‌గా తీసేసుకొని నేను ఇలా పెట్టేసాననమాట. ఇది ప్రింట్ చేసింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద మినిమమ్ వాల్యూ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లైక్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ నంబర్స్. సో ఇట్ విల్ రిటర్న్ ఏ మినిమమ్ వాల్యూ లైక్ దిస్. 1 రిటర్న్ చేసింది నాకు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్స్. ఆహ్, ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇయే ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం మనం ఒక మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. మ్యాథమెటికల్ మెథడ్స్ యూజ్ చేసుకోవడానికి. అండ్ ఫంక్షన్ అండ్ మెథడ్స్ వీటికి నేను డిఫరెన్స్ చెప్తాను. ఫంక్షన్ అంటే లైక్ ఇట్స్ డూయింగ్ సమ్ టాస్క్. నేను క్లాస్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఫంక్షన్ మీన్స్ ఇట్స్ డూయింగ్ సమ్ టాస్క్. ఆ టాస్క్ చేసేదే ఫంక్షన్. అదంతా ఒక ఫైల్‌లో రాస్తారనమాట. ఆ టాస్క్ మొత్తం. కానీ ఇప్పుడు ఈ మెథడ్ అంటే ఏంటి? ఈ మెథడ్ అంటే ఏమి లేదు. ఆ ఫైల్‌లో ఇప్పుడు నంబర్ ఆఫ్ టాస్క్‌లు రాస్తారు. ఇప్పుడు నేను లైక్ హ్మ్. వాషింగే వాషింగ్ క్లాత్స్ అనుకోండి. ఓకేనా? వాషింగ్ మిషన్ అనుకోండి. ఫస్ట్ టాస్క్ ఏంటి దాంట్లో? బటన్ ఆన్ చేయడము, లేకపోతే పౌడర్‌నేయడము చేస్తాం. అదే లైక్ ఇదే ఆ పౌడర్ వేస్తాం కదా! సోప్ పౌడర్. ఆ సోప్ పౌడర్ వేస్తాం. అదొక స్టెప్. అదొక టాస్క్. దాని తర్వాత మిషన్ స్విచ్ ఆన్ చేస్తాం. అదొక టాస్క్. ఎ దాంట్లో ప్రతి ఒక్క టాస్క్ ఉండిద్ది కదా! అండ్ అదే బట్టలు వాష్ అయ్యే వరకు ఏదో ఒక టాస్క్ ఉండిద్ది. మనం లైక్ ఇన్‌పుట్ ఇచ్చే వరకు అది ఆగదు. అండ్ ఆ పని అవ్వదు. అవునా? టాస్క్ ఉండిద్ది కదా! ప్రతి ఒక్కటి. ఆ బట్టలు లైక్ ఉతికే లోపల. సో, అట్లానే నేను ఈ ఫైల్‌లో ఏంటి, ఒక మ్యాథ్ అనే ఒక ఫైల్‌లో మ్యాథ్ ఫైల్‌లో ఒక మెథడ్, ఒక టాస్క్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ మ్యాథ్ అనే మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేసుకున్న మ్యాథ్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ అంటే నేను చెప్పా కదా! ఇప్పుడు ఒక్కొక్క టాస్క్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ ఉంటాయని ఇప్పుడు ఈ పని చేసినప్పుడు. ఏదో ఒక టాస్క్ తీసుకుంటాం అన్నమాట. అలా దాన్ని డాట్‌తో యాక్సెస్ చేస్తాం. ఇలా. ఈ డాట్‌తో ఆ మెథడ్స్‌ని, వేరియబుల్స్‌ని ఏం కావాలో వాటిని యాక్సెస్ చేసి మనం వాడుకుంటాం. వాటిని మెథడ్స్ అంటాం. ఏంటంటే క్లాస్ నుండి లైక్ యాక్సెస్ చేస్తేనే అయి మెథడ్స్ అంటాం. నార్మల్‌గా ఫంక్షన్ డైరెక్ట్‌గా వాడేసేవన్నీ ఫంక్షన్స్ అంటామనమాట. వాటికి డాట్ పెట్టక్కర్లా. ఈజీగా అర్థమైపోద్ది. సో, ఇక్కడ పై గురించి మనకు తెలిసిందే కదా! ఇట్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ. యెస్ 22/7 అండ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ లైక్ నువ్వు డెసిమల్ పాయింట్స్ కింద తీసుకొస్తే 3.1415926 అబ్బో! చాలా ఉంది. ఇది బిగ్ నంబర్. సో, నేనిప్పుడు దాన్ని ప్రింట్ చేశాను. ఇంపోర్ట్ మ్యాథ్ ఈ మాడ్యూల్‌ని నేను ఇంపోర్ట్ చేసుకొని, నేను ప్రింట్ చేశాను. మ్యాథ్ డాట్ పై. ఈ మ్యాథ్ అనే క్లాస్‌లో పై అనే వేరియబుల్‌ని యాక్సెస్ చేశా నేను. ఈ పై అనేది ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేశారు. దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. డాట్ పై అని చెప్పి. అందుకే నాకు ప్రింట్ చేసేది. అది ప్రింట్ అయ్యింది వాల్యూ. If you want to know the square root of a value, we use sqrt method.
విచ్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద మ్యాథ్ మాడ్యూల్. ఏంటంటే నేను ఒక నంబర్ ఇచ్చా వాల్యూకి. ఎస్‌క్యూఆర్‌టీ. ఈ ఎస్‌క్యూఆర్‌టీ విచ్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్? మ్యాథ్స్ క్లాస్‌లో అదే మ్యాథ్ మాడ్యూల్‌లో బిలాంగ్ అయ్యింది. సో, నేను దాన్ని యాక్సెస్ చేయాలంటే డాట్ పెట్టి నేను యాక్సెస్ చేయొచ్చు ఎస్‌క్యూఆర్‌టీ మెథడ్‌ని. దాని లోపల ఎక్స్ వాల్యూ పెట్టాను. దానికి నాకు రిజల్ట్ ఇచ్చింది. 3.0 ఇచ్చింది స్క్వేర్ రూట్ వాల్యూ. దెన్ సీలింగ్ ఫంక్షన్. సీల్ ఫంక్షన్ మెథడ్. ఇది కూడా ఒక మ్యాథ్ మాడ్యూల్‌లో నుండి ఒకటే. సో, ఏంటంటే ఈ సీలింగ్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే, ఏ సీల్ విల్ ఆల్వేస్ రౌండ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అప్స్. అంటే నువ్వు 9.0 నుండి ఎంత నంబర్ ఇవ్వు, నీకు నియరెస్ట్ ఉన్న ఈ నంబర్ నియరెస్ట్ వాల్యూని ఇచ్చేసిద్దనమాట. 9.8 ఇవ్వు, 9.4 ఇవ్వు. అది టోటల్ రౌండ్ అప్ చేసి నీకు గ్రేటెస్ట్ వాల్యూ ఇస్తది. లైక్ ఇప్పుడు నేను 9.1 ఇచ్చా, 10 ఇస్తది. 9.8 ఇచ్చా, 10 ఇస్తది. 9.5 ఇచ్చా, 10 ఇస్తది. 10 ఇచ్చాను, 10 ఇస్తది. అంటే గ్రేటెస్ట్ వాల్యూ ఏదుందో అది ఇచ్చింది నాకు. అంటే నంబర్ అప్స్ చేసిచ్చింది. నియరెస్ట్ నంబర్ అప్ it number ups to the nearest greatest value. Okay. And now coming to the floor function, sorry, floor method. It is from the math module. Floor will always round up a number down. అంటే నువ్వు ఎంత నంబర్ ఇవ్వు, ఆ నియరెస్ట్ నంబర్ని కొంచెం డిక్రీజ్ చేసి దానికి ఉన్న నియరెస్ట్ వాల్యూని ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను 10.8 ఇచ్చినా, 10.9 ఇచ్చినా నాకు 9 ఇస్ లైక్ 10 రిటర్న్ చేసిద్ది. ఎందుకంటే దాని ఫ్లోర్ వాల్యూ 10. సో, వెయిట్ సమ్‌వన్ జాయిన్. సో, ఈ ఫ్లోర్ ఫంక్షన్ ఇలా యూజ్ అయ్యిద్ది. ఏంటంటే ఫస్ట్ అది డిక్రీజ్ చేసి ఆ డిక్రీజ్ చేసిన వాల్యూని నియరెస్ట్ వాల్యూతో లైక్ డిక్రీజ్ చేసిన వాల్యూ నియరెస్ట్ వాల్యూకి ఇస్తదనమాట. లైక్ రిటర్న్ చేసిద్ది. ఇక్కడ నేను 10.8 ఇచ్చాను. నాకు 10 ఇచ్చేసింది. సో, అలా లైక్ ఈ ఈ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఇలా వర్క్ అయిద్ది. ఓకే. ఇది నేను నిన్న చెప్పిన క్లాస్. ఈరోజు మనం కొన్ని ఎక్సర్‌సైజ్ అలా లైక్ చెప్పుకుందాము. ఓకే. అవంతి, నీకు అర్థమైందా ఇది? ఎనీ డౌట్స్? హలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు ఒకసారి. నేను మళ్ళీ లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లాస్‌లో ఉన్నాను కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ అగైన్. హలో మీనాక్షి. చెప్పు. నేను ఇందాక 13th క్లాస్ వినలేదు కదా, ఏం చెప్పావు? నేను ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పానో జస్ట్ ఒక రివిజన్ ఇచ్చాను అంతే. సరే అయితే. ఓకే. ఓకే. నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన మెథడ్స్ అండ్ ఫంక్షన్స్‌తో మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం. సో, మీకు కొంచెం క్లారిటీ వచ్చిద్ది. లెట్స్ ఫైండ్ క్యాలిక్యులేట్ ద సర్కంఫరెన్స్. సర్కిల్. దాని ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్ టు 2πr. ఓకే. సో, దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఈ పై వేరియబుల్‌ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? మ్యాథ్ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి. మ్యాథ్. నౌ నేను రేడియస్‌ని కనుక్కోవాలి కదా! రేడియస్ కావాలి. ఆర్ పెట్టి నేను ఇన్‌పుట్ తీసుకుంటున్నాను. ఎంటర్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అండ్ ఇదంతా స్ట్రింగ్ కింద తీసుకునిద్ది కాబట్టి నేను ఇంటిజర్ కింద మారుస్తున్నాను. ఓకే. అండ్ కాలిక్యులేట్ చేద్దాం వాల్యూని. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండ్ ఇప్పుడు ఆ పై వాల్యూని మనం ఎలా యాక్సెస్ చేస్తాం?
మ్యాథ్ డాట్ పై వేరియబుల్‌ని అలా మ్యాథ్ మాడ్యూల్ నుండి మనం డాట్ పెడితే చూడండి నేను మ్యాథ్ మాడ్యూల్ నేను పెట్టా. మ్యాథ్ మాడ్యూల్ నొక్కంగానే డాట్ పెట్టంగానే నాకు ఇన్నొచ్చినాయి. చూడండి. ఎన్ని మ్యాథ్ ఈ మ్యాథ్ మాడ్యూల్‌లో నుండి ఎన్ని ఉన్నాయి. వీళ్ళు ఇయన్నీ టాస్క్‌లనేది డిఫైన్ చేశారు ఒక మ్యాథ్ మాడ్యూల్‌లో. నేను దాంట్లో పై వాడుకుంటున్నాను. పై అనే వేరియబుల్‌ని. సో, దాని తర్వాత ఇంకా ఇంటూ రేడియస్. So, I'm printing this value and I'm using ref string. The circumference of a circle is, and I'm inserting this value like I'm keeping this placeholder. Okay, let's print this value. I'm giving a random value. Okay, 88. Okay, I got this value. See, 52 point something. Like I will give some gap between a is and a placeholder. Okay, I hope you guys can listen it clearly. It is a placeholder. Okay, and we are in the placeholder we are inserting a variable. Okay, and I am printing the you know. Okay, see, it is super clear and it is showing the value. Okay, and now we can use this round function also inside the result. I'm using this round function. So what will be happen? Let's see. Mm, yeah, see, it rounds up the value. Okay, it round the value and it returns the exact value like nearest value. Okay, I hope you guys understand how we did this. And another exercise. Let's find the area of circle. I will write it down. నేను ఇవన్నీ కామెంట్ లైన్స్ చేసేస్తున్నాను. సరిపోయింది. కామెంట్ లైన్స్ చేసేస్తున్నా కొంచెం నాకు ఈ ఒక ఫైల్‌లోనే రాయాలని ఉంది. ఓకే. నేను మళ్ళీ కామెంట్ పెట్టి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ద ఫార్ములా ఈస్ ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఓకే. మళ్ళీ పై వాడాలంటే నేను ఇంపోర్ట్ చేసుకోవాలి మ్యాథ్ మాడ్యూల్. చేసుకున్నాక రేడియస్‌ని తీసుకుంటాం. ఐ హోప్ ఓకే. నేను దాన్ని ఇక్కడ పెట్టొచ్చు. యాహ్! అండ్ రిజల్ట్‌ని మనం డిపెండ్ చేస్తామంటారు. మ్యాథ్ డాట్ వేర్ ఇస్ ద పై హియర్. ఇంటూ ఇప్పుడు ఆర్ వాల్యూని ఇంటూ చేయొచ్చు ఆర్ పవర్ ఫంక్షన్ మనం యూజ్ చేయొచ్చు. ఐఎమ్ యూజింగ్ పవర్ ఫంక్షన్ ఓకే టు షో యూ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఓకే. ఆర్ వాల్యూని కామా 2 ఓషన్ ఓకే. ఇంకా ప్రింట్ చేద్దాం. It's not a circumference. It's an area now, area of the circle. And I'm not going to round up this value. If okay, let's use seeding function. I would like to use seeding function here to get the maximum value. Yes, done. Okay, so anything else I have to change? Okay.
I am running this. Mm. I'm giving a random value 6. Yeah. See, it returns the value. And ceiling function. It's used the ceiling function by getting the method from the math module. Okay. It's belong to the math module. Okay. So I have done this and I would like to show another example also to get more clarity. But right now, I hope you guys understand how we are going to use these methods and functions in Python. Like these all are belongs to the mathematical functions. Okay. I hope you guys all understand today like these programs, right? అర్థమైంది కదా అందరికి? నాకు జస్ట్ ఒక థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి. సో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. ఓకే. నేను ఇంకా ఒక ఓకే. ఈ సింపుల్ టాపిక్ అన్నమాట. ఇంకా ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని నుండి ఇప్పుడు 2 మినీ ప్రాజెక్ట్స్ 2 కాదు. నేను 3 మినీ ప్రాజెక్ట్స్ చేసి అండ్ ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తా నేను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేవన్నీ మిగతాయి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. వే కంపేర్ చేసుకుంటే అంటే ఇప్పటివరకు చూసినయేమో మనము ఎప్పటి నుండో చదువుకుంటున్నట్టే ఉంటాయి. కానీ దీని తర్వాత వచ్చేవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. ఓకే. We know how if and else works. If the condition is true, it executes the if if statement, or else it execute the else block else statement. స్టేట్మెంట్ అంటే ఏం లేదు. కమాండ్స్ మనం రాస్తాం కదా ప్రోగ్రామ్ ఆ కమాండ్స్ మనల్ని లైక్ ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయని చూపిస్తది. సో ఇఫ్ అండ్ ఎల్స్ మనం ఎలా రాస్తాం? సో దీనికో ఫార్మాట్ ఉందన్నమాట. మనం కంపేర్ చేసుకుంటే సీతో కంపేర్ చేసుకుంటే జావాతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బిట్ డిఫరెంట్ అనమాట. కొంచెం ఇక్కడ మీకొక ఇండెంటేషన్ గురించి చెప్పాలి. ఇండెంటేషన్ ఐ థింక్ స్పెల్లింగ్ ఇండెంటేషన్. సో ఏనా ఒక్క నిమిషం. ఓకే. ఇండెంటేషన్ కాన్సెప్ట్ ఇక్కడ మనం వాడుతుంది. కాన్సెప్ట్ వాడడం కాదు. ఇది పైథాన్‌లో ఆటోమేటిక్‌గా అవిద్దనమాట. ఇప్పుడు లైక్ నేను ఒక ఏజ్ కాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్‌పుట్ కూడా తీసుకుందాం. ఎంటర్ యువర్ ఏజ్. నేను దాని ఇన్‌పుట్ కింద ఇస్తున్నాను. అదే ఇంటిజర్ కింద ఇస్తున్నాను. బికాస్ ఏజ్ అనేది ఇంటిజర్ వాల్యూ కిందే ఉండిద్ది కాబట్టి. సో ఇఫ్ అండ్ ఎల్స్‌లో ఏంటంటే నేను ఇప్పుడు ఇఫ్ కండిషన్‌లో ఏజ్ కనుక బిలో లైక్ అబోవ్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఇగోండి. మనం ఏం చేస్తాం సిలో ఇలా బ్రాకెట్స్ పెట్టేసి ఇంకా చేసేస్తాం. ఇదంతా కండిషన్. ఇదొక కండిషన్ కింద రాసేస్తాం. కానీ పైథాన్‌లో అలా కాదు. మనం ఎన్ని మెన్షన్ చేయక్కర్లా. డైరెక్ట్‌గా ఇట్లా నువ్వు ఎఫ్ అని పెట్టి ఎక్స్‌ప్రెషన్ రాసేసాక ఈ కాలన్ పెడితే ఇప్పుడు ఆ బ్రేసెస్ అనేది క్రియేట్ అవుతాయి. మన సిలో ఇఫ్ పక్కన బ్రాకెట్ ఉండిద్ది. సర్కిల్ బ్రేసెస్‌లో. ఆ సర్కిల్ బ్రేసెస్‌లో మనం కండిషన్ రాస్తాం. దాని తర్వాత ఒక బ్రే కర్లీ బ్రాకెట్ పెడతాం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు కోడ్ రాయడానికి అది ఉండిద్ది. మనకిక్కడ ఇదేం అక్కర్లేదు. ఈ యొక్క కాలన్ పెడితే బ్లాక్ స్టార్ట్ అయినట్టే. ఇప్పుడు చూడండి నేను ఎంటర్ అని నొక్కంగానే సీ ఐ గాట్ సమ్ స్పేస్ బిఫోర్ ద కర్సర్ విచ్ ఈస్ నోన్ యాస్ అన్ ఇండెంట్ స్పేస్. ఈ మెయిన్‌గా ఎర్రర్స్ వచ్చేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇండెంట్ స్పేస్‌లోనే. ఏంటంటే ఈ దీంట్లో బ్రేసెస్ ఉండదని నేను చెప్పాను. ఈవెన్ వైల్‌లో ఉండదు. డూ వైల్‌లో ఉండదు. ఫర్ లూప్‌లో ఉండదు. దేంట్లో కూడా ఉండదు. బ్రేసెస్ వాడము. ఓన్లీ ఈ కాలమ్ వాడిద్ది. ఈ కాలమ్‌తోనే ఒక బ్లాక్ క్రియేట్ చేసుకుండిద్ది. సీ లైక్ నేనింక ఏం రాయలేదు కాబట్టి లైక్ సెలెక్ట్ చేయలేకపోతున్నాను.
చూడండి నేను ఒక 2, 3 స్టేట్మెంట్స్ రాస్తాను. యూ ఆర్ ఎలిజిబుల్. నేను మళ్ళీ నొక్కా. చూడండి. హ్యాపీ డే అని పెట్టా నార్మల్‌గా. ఇప్పుడు ఇదంతా ఇఫ్ బ్లాక్ స్టేట్మెంటే. నేనిక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ రాసానో, అయన్నీ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంటే. అది డిఫరెన్షియేట్ చేయడానికే నాకు ఇదంతా ఇట్లా ఒక సైడ్‌కి తీసుకొచ్చేసింది. అండ్ ఇప్పుడు నాకు చూడండి ఇంకా ఇఫ్ బ్లాక్‌లోనే ఉంది. నేను ఇఫ్ బ్లాక్ నుండి బయటికి రావాలంటే ఇదిగోండి. ఇప్పుడు ఈ ఎల్స్ బ్లాక్‌కొచ్చింది. మళ్ళీ ప్రింట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. బెటర్ లక్. ఓహ్! సారీ ఇది టెక్స్ట్ కదా! బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. అదేదో రాసానులే. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ ఇండెంటేషన్ స్పేస్ అంటే ఏంటంటే, నువ్వు ఆ బ్లాక్‌లో ఉన్న ఎన్ని స్టేట్మెంట్స్ రాసావో, అయి నీకు డిఫరెన్స్ తెలియాలి. అయి ఈ డిఫరెన్స్ తెలియడానికే లైక్ డిఫరెన్స్ కూడా కాదు. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఈ బ్లాక్‌కే లైక్ ఈ బ్లాక్‌కి బిలాంగ్ అయ్యి ఉన్నాయని తెలియడానికే ఇట్లా రాసాం. ఇప్పుడు చూడండి దీని కింద నేను పొరపాటున నేను ఇలా ఎంటర్ కొట్టినా నాకు ఇఫ్ బ్లాక్‌లో రాయడానికి ఇంకా ఉంది స్టేట్మెంట్స్. ఎల్స్ బ్లాక్‌లో రావాలనుకోండి. ఇదొకటి నొక్కామనుకోండి. ఇప్పుడు నాకు ఇఫ్ నుండి బయటకొచ్చేసింది. ఇఫ్ నుండి బ్లా ఇఫ్ బ్లాక్ నుండి బయటకొచ్చేసింది. ఇప్పుడు ఇది ఎల్స్ బ్లాక్‌లో ఉన్నాం. ఈ యొక్క ఈ లైన్ అంతా ఇండెంటేషన్. ఈ ఈ ఎల్స్ బ్లాక్‌కి ఆ సంబంధం ఉండిద్ది. ఇన్ కేస్ నీకు ఆ కర్సర్ కనుక ఇట్లా లైక్ ఈ లైన్‌కొచ్చిందనుకోండి. వీటితోని సేమ్ ఒకటే లైన్‌లో ఉందనుకోండి. ఎల్స్ బ్లాక్‌లో లేదు. ఇఫ్ బ్లాక్‌లో లేదది. ఓకేనా? ఇది మీకు అర్థమైందా? లైక్ ఇఫ్ ఎల్స్ ఇది ఎలా వర్క్ అవుతుందో? గైస్ ఇది కొంచెం బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్ది. లైక్ ఇండెంటేషన్ స్పేస్ గురించి చెప్పేటప్పుడు. ఇది మీకు అర్థమైందా? లైక్ నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇంకా క్లారిటీ రావడానికి. ఇక్కడి వరకైతే అర్థమైంది. ఇఫ్ అండ్ ఎల్స్ మనకు తెలిసిందే కదా! ఏం వర్క్ చేస్తదో. కానీ ఆ ఇండెంటేషన్ గురించి నేను చెప్తుంది. ఏంటంటే ఈ నార్మల్‌గా నోట్ ప్యాడ్ తీస్తాను బెటర్. నేను ఇఫ్ కండిషన్ రాసి ఇక్కడ ఒక కండిషన్ రాస్తా. ఆ కండిషన్‌కి మళ్ళీ నేను ఒక బ్లాక్ క్రియేట్ అయ్యిద్ది ఇక్కడ. దాంట్లో స్టేట్మెంట్స్ రాస్తాం. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్స్ బ్లాక్ రెడీ స్టార్ట్ అయ్యిద్ది ఇలా. దీంట్లో దీనికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం ఎల్స్ బ్లాక్‌కి. అవునా? కానీ పైథాన్‌కొచ్చేటప్పటికి ఏం జరిగిద్దంటే ఇఫ్ అని పెట్టి డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెషన్ రాస్తాము. ఆర్ కండిషన్ అంటాం దీన్ని. ఎక్స్‌ప్రెషన్ ఆర్ కండిషన్. కండిషన్ రాసి కాలన్ పెట్టిన వెంటనే మనకి బ్రేసెస్ స్టార్ట్ అయిపోయినట్టు. లైక్ బ్లాక్ ఓపెన్ అయినట్టు. ఈ బ్లాక్ ఓపెన్ అయినాక ఇక్కడ ఉంది. సీ నాకు ముందు ఇండెంటేషన్ స్పేస్ అనేది వస్తది పైథాన్‌లో. టు షో థీస్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ది ఇఫ్ ఇఫ్ లైక్ ఇఫ్ బ్లాక్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇఫ్ బ్లాక్‌కి సంబంధించినయి అని చూపించడానికే ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వడానికి. ఇండెంటేషన్ స్పేస్ ఇస్తారు. లేకపోతే ఇప్పుడు ఈ బ్రేసెస్ పెడితే ఇదే ఒకటే మీనింగ్ వస్తది గానీ, ఇక్కడ బ్రేసెస్ పెట్టలేము. ఈ పైథాన్ సింటాక్స్. ఇక్కడ నువ్వు స్టేట్మెంట్స్ రాస్తావు ఇంకా. మళ్ళీ నువ్వు ఎల్స్ బ్లాక్ నుండి బయటికి రావాలనుకో, ఇప్పుడు ఇది ఇఫ్ బ్లాక్‌లో ఉంది నాకు ఈ కర్సర్. నేను ఇది ఇండెంటేషన్ స్పేస్ నువ్వు ఎన్ని రాయి, దాని కింద కూడా రాయి. అయన్నీ ఇఫ్ బ్లాక్‌లోనే వస్తాయి. నీకు ఎల్స్ బ్లాక్‌లో రాయాలనుకుంటే, ఈ ఇఫ్ కిందకొచ్చావనుకో, ఇట్లా సెమీకోలన్ పెట్టావనుకో, కోలన్ పెట్టావనుకో, ఇప్పుడు ఎల్స్ బ్లాక్ స్టార్ట్ అయ్యిద్ది ఇక్కడ నుండి. ఇక్కడ కూడా నేను అదే చెప్తుంది. లైక్ ఇదంతా ఇండెంటేషన్ స్పేస్. ఏంటంటే లైక్ టు షో దట్ థీస్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్ టు ది ఇఫ్ ఇఫ్ బ్లాక్. అండ్ దిస్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ది ఎల్స్ బ్లాక్. మనకి బ్రేసెస్ లేవు కాబట్టి ఇండెంటేషన్ స్పేస్. బ్రేసెస్ బదులు. ఇక్కడ సెమీకోలన్ ఈ కోలన్ పెడితే బ్రేసెస్ లైక్
ద బ్లాక్ ఈస్ ఓపెన్ అయింది. ఆ బ్లాక్ స్టేట్మెంట్స్ రాయడానికి. అక్కడి నుండి చూడండి మీరు ఇక్కడ నుండి అన్ని లైక్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకా క్లారిటీగా కావాలి నాకు. అంటే ఇదే క్లారిటీ చెప్పాలంటే ఇండెంటేషన్ స్పేస్ అంటారు దీన్ని. ఇదంతా ఇండెంటేషన్ స్పేస్. ఆటోమేటిక్‌గా పైథాన్ ఇస్తది. నువ్వు జస్ట్ ఎంటర్ అని బటన్ నొక్కంగానే ఇంత స్పేస్ ఇస్తది. ఏంటంటే టు డిఫరెన్షియేట్, టు షో దిస్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ది ఇఫ్ బ్లాక్. ఓకే. I hope you guys everyone understand. Please show the thumbs up team symbol. So I hope like I will understand you guys understand this concept or not. What about Avanti? ఇద్దరికీ అర్థమైంది కదా! నేనిప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీస్తాను. సో, ఆ ఎగ్జాంపుల్స్ మీకు చూసాక ఇంకా పూర్తి క్లారిటీ వస్తది. ఇఫ్ అండ్ ఎల్స్‌కి కాదు ఇది. ఇండెంటేషన్ స్పేస్ వైల్‌కి, ఫర్ లూప్‌కి, డూ వైల్‌కి ప్రతి దానికి. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రేసెస్ అనేది ఇక్కడ యూజ్ చేయట్లా పైథాన్‌లో. బ్రేసెస్ బదులు మనం ఈ స్టేట్మెంట్స్ అన్నీ కలిసిపోకూడదు కదా! ఎల్స్‌కైనా వీటి దాంట్లో వేరే దాంట్లో కలవకూడదు వేరే బ్లాక్‌లు. ఆ డిఫరెన్షియేట్ చేసి ఇది చూపించడానికి నీకు ఒక కొంచెం ఇండెంటేషన్ స్పేస్ ఇచ్చి, నీకు ఒక కొంచెం స్పేస్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ రాయమనిద్ది. ఇప్పుడు కూడా చూడండి. ఒకవేళ నేను ఇఫ్ బ్లాక్‌లో కొత్త స్టేట్మెంట్ రాద్దాం అంటే నాకిప్పుడు కూడా స్పేస్ ఇస్తుంది. అంటే ఏంటి ఇంకా ఇది ఎఫ్ బ్లాక్‌లో ఉన్న ఇఫ్ బ్లాక్‌లో స్టేట్మెంట్స్ రాయడానికి ఇంకా నాకిస్తుంది. నేను ఇన్ కేస్ నాకు ఇఫ్ బ్లాక్‌లో స్టేట్మెంట్స్ రాయాలని లేదు. అయిపోయిందని అనుకున్నాం. స్టేట్మెంట్స్ రాయడం అని అనుకున్నప్పుడు జస్ట్ ఆ ఇఫ్ బ్లాక్ నుండి బయటికి రావడానికి ఈ ఇఫ్ బ్లాక్ ఏంటిది? ఈ లైన్ మీకు చూపించాలి. ఎలా అంటే ఫోటో గూడా లేదు నా దగ్గర నేను చూపించడానికి. నేను నోట్స్ షేర్ చేస్తాను. అదెలా లైక్ లైక్ హాఫ్ ఆఫ్ చేసిందో, లైక్ స్పేస్ చేసిందో నేను చూపిస్తాను. అది క్లారిటీగా ఉండిద్ది. ఎగ్జాంపుల్స్‌కొద్దాం కొంచెం క్లారిటీ కోసం. హ్మ్. ఓకే. మనం ఒకళ్ళని అడుగుదాం అనుకుంటున్నాం. వుడ్ యూ లైక్ హావ్ ద ఫుడ్ లైక్ మీరు తిన్నారా? లైక్ అదే ఫుడ్ తినాలన్నారా లేదా? అని చెప్పి అడగడానికి. మన రెస్పాన్స్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసా. ఇన్‌పుట్ ఇస్తాం దీంట్లో. వుడ్ యూ లైక్ ఫుడ్? నీకు ఫుడ్ అంటే ఇష్టం లేదా? క్యాపిటల్ వై, క్యాపిటల్ ఎన్ ఇస్తాం. యెస్ ఆర్ నో అనేది ఆప్షన్ ఇస్తది తనే. ఎండ్ యూజర్ ఇస్తది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏంటి? రెస్పాన్స్ ఇచ్చాం. ఈజ్ ఈక్వల్ టు వై. క్యాపిటల్ వై ఇస్తే ప్రింట్ హ్యావ్ సమ్ ఫుడ్. ఓకే. ఇఫ్‌లో ఇంక ఏం రాయాలని లేదు నాకు. సో, నేను ఇఫ్ నుండి బయటకొచ్చేస్తున్నా. స్పేస్ నుండి బయటకొచ్చేసి ఎల్స్ కాలన్ పెట్టి బ్లాక్ అదే ఎల్స్ బ్లాక్ ఓపెన్ చేస్తే స్టేట్మెంట్స్ రాయడానికి ఇప్పుడు ప్రెస్ చేసా ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రింట్ నో ఫుడ్ ఫర్ యూ. సో, చూద్దాం ఇది ఎలా వర్క్ అయిద్దో. నేనిచ్చా చూద్దాం. నో ఫుడ్ ఫర్ యూ. సీ నేను ఈ బ్లాక్‌లో ఏం రాసానో అయన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ నీకు ఆ బ్లాక్‌తో పనైపోయింది అనుకున్నప్పుడు, ఆ స్టేట్మెంట్స్ అన్నీ రాసేసావు అని అనుకున్నప్పుడు, నీకు ఆ బ్లాక్ నుండి బయటికి రావాలనంటే, యూ జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ ద ఎల్స్ బ్లాక్. మనకి ఇండెంటేషన్ స్పేస్ ఉంది గదా! ఆ స్పేస్ నుండి బయటకొచ్చేస్తేనే అయిపోద్ది. ఎలా అంటే ఇండెంటేషన్ స్పేస్ అంతా ఇదే గదా! దాని నుండి బయటకొచ్చేసి నువ్వు బ్లా 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 నువ్వు ఇంక ఏం రాసుకుంటావు అంటే రాసుకో. ఇక్కడ నుండి మళ్ళీ మొదలైద్ది. నువ్వు కొత్త స్టేట్మెంట్స్ లైక్ వేరే ఏమైనా కండిషన్స్ రాసుకోవాలనుకుంటే. అండ్ నేమ్ ఎంటర్ చేయాలని అనుకుంటున్నారు ఒక పర్సన్. నేమ్ ఎంటర్ చేసారో చూడడానికి. ఎంటర్ యువర్ నేమ్. ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ. ఎంప్టీగా ఇచ్చాడనుకో ప్రింట్ యూ డిడ్ంట్ టైప్
యువర్ నేమ్. తర్వాత ఇప్పుడు ఇఫ్ బ్లాక్‌లో అయిపోయింది నాకు. చూడండి. ఇఫ్ బ్లాక్‌లో అయిపోయింది నాకు స్టేట్‌మెంట్స్. ఇంకేం రాయాలనుకోవట్లే. సో, ఇఫ్ బ్లాక్ నుండి బయటకొచ్చేసి ఎల్స్ స్టేట్‌మెంట్ రాస్తున్నా ఇప్పుడు. ఎల్స్ బ్లాక్ ఓపెన్ అయింది. కాలన్ పెట్టిన వెంటనే సో, ఎల్స్ బ్లాక్‌కొచ్చాను. అండ్ ప్రింట్ చేస్తున్నాను. ఎఫ్ స్ట్రింగ్ కూడా వాడుతున్నాను. హలో ప్లేస్ హోల్డర్ పెడుతున్నాను. ఆ ప్లేస్ హోల్డర్‌లో నా నేమ్ అనే వేరియబుల్‌ని ప్లేస్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు మీనాక్షి. ఓకే. దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో గైస్ ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఇఫ్ అండ్ ఎల్స్. ఈరోజు మనం 3 మినీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం అనమాట. ఆ 3 mini projects ki meeku you will get some clarity based upon the previous class and in today's class which you have discussed about the some mathematical functions and methods which are belong to the mathematics mathematic function module and we have discussed about f and else statements and how you are going to implement what is the syntax. I have explained everything and what is indentation space. Guys, if you miss any indentation space here, you will get the error. Like, నేను చిన్న గ్యాప్ ఇచ్చి నేను ఇలా రాసినా కూడా సి నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి ఏం జరిగిద్దో. హలో ఇస్తాను ఏమి మొదలే కొంచెం ఎగ్జాంపుల్ చెప్పడానికి. సి నాకు ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. ఏం చెప్తుంది? అన్ఇంటెండెడ్ డస్ నాట్ మ్యాచ్ అని ఔటర్ ఇంటెండెడ్ లెవెల్. అంటే ఈ ఇంటెండెడ్ లెవెల్ ఈ ఎల్స్ వరకే. ఈ ఎల్స్ బ్లాక్‌లో లేదు కరెక్ట్‌గా. సగం ఉంది ఇక్కడ చూడండి. ఇఫ్‌కి లేదు. ఇఫ్‌కి సంబంధించినట్టు లేదది. అలా అంటే ఇఫ్ నుండి బయటకొచ్చేసాం మనం. ఎల్స్ బ్లాక్‌లో లేదిది. కరెక్ట్ ఇండెంటేషన్ స్పేసెస్ అనేది ఎర్రర్ మీకు కంటిన్యూయస్‌గా వస్తది. నేను కనక కరెక్ట్‌గా దీని కిందకిచ్చాననుకోండి. అదిగోండి. ఇప్పుడు కరెక్ట్‌గా నేను కొంచెం లైట్‌గా జరిపినా సరిపోద్ది. ఇదిగోండి ఇవన్నీ ఒక్క లైన్‌లో వచ్చేసినాయి. చూసారా? నేను ఇక్కడ నుండి రావాల్సింది ఇట్లా బ్యాక్ నుండి ఇలా రావాల్సింది. డైరెక్ట్‌గా లైన్ మొత్తం ఇలా వచ్చింది. నేను మళ్ళీ మీనాక్షి ఇస్తున్నా. ఏదో ఒకటి ఇచ్చాను. చూడండి. అది ఇండెంటేషన్ ఎర్రర్స్ అనేది మీకు ఫేస్ చేస్తూనే ఉంటారు. సో, చూసుకోవాలి మీరు. ఓకేనా? సో, ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. మినీ ప్రాజెక్ట్ 2. So, let's create a Python calculator. Okay. It's a basic, I know it's a basic, but we have to get hands-on experience on arithmetic operators and augmented operators like something. We have so many methods. So I'm taking an operator from the user input and I'm not changing and I'm not converting the input to any data any data type because the symbols we have given plus minus percentage modulus are all these all are characters. These are not they are not integers float values or anything else. Okay, so that's why I'm leave it like this. So I'm not converting anything and I'm just giving an prompt like enter an operator and I'm mentioning to show the user plus minus into and slash like division. So user will decide which one he would like to enter and I'm taking a number one value. So this I should change this value because I'm giving this value and the input function will automatically takes the value as string. So I'm using to do some operation to do some mathematical operation we need integers. So that's why I'm converting this input function this value the given the input value to the integer. Okay, so enter the num num1 value. Okay, same thing I have
if we are taking another number because we need two numbers to do some operations into the num to value. Okay, and I am converting these two values into the integer. So it will convert the value from string to integer. So let's use the if and else operators. And one more thing, నేను elif గురించి ఏం చెప్పలేదు కదా. We know if and else if and if else if కాకపోతే ఇంకో ఎల్స్ ఇఫ్ అనేది ఏంటంటే ఇంకో కండిషన్ రాసుకోవడానికి. యూ వాంట్ టు చెక్ మోర్ కండిషన్స్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ మోర్ కండిషన్స్ వి యూజ్ ఎల్స్ ఇఫ్. ఇక్కడ పైథాన్‌లో అయితే ఎలిఫ్, ఈఎల్ఐఎఫ్ ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ఒకటేలానే ఉంటాయి కానీ మనం ఇంకా మోర్ కండిషన్స్ రాయడానికి ఇది యూజ్ అయిద్ది. సో ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ప్లస్ సింబల్‌కి ఈక్వల్ అవుతే నేను ఈ బ్లాక్ స్టార్ట్ చేసి ఓపెన్ చేశాను. రిజల్ట్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసి num1 ప్లస్ num2 క్రియేట్ చేసి అండ్ ప్రింట్ ద వాల్యూ రిజల్ట్. అండ్ ఐఎమ్ రౌండింగ్ ద వాల్యూ. ఓకే, రౌండ్ చేస్తున్నాను ఈ వాల్యూని. ఎలిఫ్. ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్ ఆపరేటర్స్ ఈక్వల్ టు మైనస్. సో ఇదే సేమే కాబట్టి ఇక్కడ కొంచెం మార్చేద్దాం. మైనస్ కాబట్టి మైనస్. ఎలిఫ్ నుండి రావాలంటే నేను ఇక్కడ మళ్ళీ అన్నాను వచ్చింది ఇంటూ పెట్టాను. ఇంటూ యూజ్ చేసాను. ఇప్పుడు ఎలిఫ్ బ్లాక్ నుండి మళ్ళీ బయటకు వద్దాం. ఇంకోటి స్లాష్ సారీ ఫార్వర్డ్ స్లాష్ అండ్ దాని వాల్యూని మనం ఇక్కడ పెడతాం. ఓకే, నా ఎల్స్ బ్లాక్ రాస్తాం. ఎఫ్ స్ట్రింగ్ వాడదాం బికాస్ ఇక్కడ ఏ వాల్యూ లైక్ ప్లేస్ హోల్డర్ పెట్టాక ఆపరేటర్ పెడతాం. ఆపరేటర్ it is an invalid operator. Yeah, and this is a calculator function, Python calculator. Let's see and let's run this function. Let how it's work. Enter your name. Okay, main dot pipe work చేస్తుంది అనమాట. Run main. Okay, I want to do like multiplication. Num1 value 3 5. See, I got 15. I hope you guys understand if and else more clearly, right? Now let's go to the mini project 3. And weight conversion program ఇది ఏంటంటే కిలోగ్రామ్స్ని లే పౌండ్స్ కింద మారుస్తాం. పౌండ్స్ని కిలోగ్రామ్స్ కింద మారుస్తాం అన్నమాట. కొంచెం ఫార్ములాస్ యూజ్ చేస్తాం కొన్ని ఈ కన్వర్షన్ చేయడానికి. వెయిట్ కన్వర్షన్ ప్రోగ్రామ్. మనం వెయిట్ తీసుకుంటాం ఇన్పుట్ కింద. సారీ, ఇన్పుట్ తీసుకున్నాం. యూజర్ జడ్జ్మెంట్ ఏంటో యువో
weight, and we are converting them into a floating point weight ని తర్వాత ఎన్ని యూనిట్స్ అంటే ఏ యూనిట్ మనం వాడాలనుకుంటాం కిలోగ్రామ్స్ కింద మారుస్తున్నావా లేకపోతే పౌండ్స్ కింద మారుస్తున్నావా అని క్లారిటీ కిలోగ్రామ్స్ కింద మారుస్తున్నాం ఆర్ పౌండ్స్ ఏ ఆర్ ఎల్ ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ రాద్దాం ఇఫ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కిలో అయితే ఇఫ్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి వెయిట్ని కన్వర్షన్ చేద్దాం కిలో నుండి పౌండ్స్కి వెయిట్ ఈక్వల్ టు వెయిట్ ఇంటూ 2.205 it is used to convert the value to multiply and unit ఏ యూనిట్ పెడదాం అంటే దానికి పౌండ్స్ కింద మారుస్తున్నాం కాబట్టి ఎల్పిఎస్ పెడదాం ఓకే ప్రింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ వాడుతున్నాను యువో వెయిట్ ఈస్ రౌండ్ ఫంక్షన్ రాస్తున్నాను రౌండ్ ఆఫ్ వెయిట్ ఇంకా ఇంకో ప్లేస్ హోల్డర్ పెడుతున్నాను యూనిట్స్ మెన్షన్ చేయడానికి దానికి స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను కొంచెం క్లారిటీ ఉంటుంది మనకి ఇక్కడ వరకు ఓకే ఎల్స్ ఎల్ పెడదాం ఇంకో కండిషన్ ఉంది కదా ఈ యూనిట్ అది ఎల్ అని ఇస్తే ఇన్పుట్ కింద వెయిట్ ఈక్వల్ టు వెయిట్ బై 2.205 యూనిట్ is you it is I'm using round function and keeping the weight inside the round function and the next to it I'm keeping the units. Now else block I'm showing that it is a invalid operator unit was not valid. So let's run this program. Okay, wait. It's running the previous program, so that's why I'm clicking. So let's say my weight is it is kilo. Okay, my weight is 165 lbs, 165 pounds. Okay, this is all about mini project 2. Terminating this all running. Okay, I hope you guys understand this program, right? అందరికి అర్థమైంది ఈ ప్రోగ్రాము కొంచెం క్లారిటీ ఇవ్వరా నాకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను లైక్ మీ నుండి రెస్పాన్స్ అయింది మాకు తెలీదు మీకు అందరికి అర్థమైంది ఈ ప్రోగ్రాము హలో ఓకే ఫైన్ ఇంకొక ప్రాజెక్ట్ చేసి ఇంకా ఆపేద్దాం ఇది క్లాస్ని ఓకేనా టెంపరేచర్ కన్వర్షన్ ప్రోగ్రామ్ అనమాట ఇది సెల్సియస్ నుండి ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి మార్చి ఫారెన్ హీట్ సెల్సియస్ నుండి ఫారెన్ హీట్కి మారుస్తాం లెట్స్ సీ దిస్ ప్రాజెక్ట్
version. యూనిట్ తీసుకుంటాం. యూజర్ నుండి ఇన్పుట్ పెట్టి ఏం పెడతా ఉంటే ఈస్ దిస్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్. సిఆర్ఎఫ్ అని పెట్టమని చెప్పాలి మనం యూజర్ని. సో టు టెల్ ఇట్ ఈస్ ఫారెన్హీట్ ఆర్ సెల్సియస్. టెంపరేచర్ ఎంత ఉందో అడుగుతాం. ఫ్లోటింగ్ పాయింట్లు మారుతాం. ఇన్పుట్ అడుగుతాం. ఎంటర్ ద టెంపరేచర్. ఓ గాడ్, సేమ్ రొటీన్లో వచ్చినట్టున్నా. నేను ఈ ప్రోగ్రాంలో ఉన్నదంతా తీసుకుని కాపీ చేసి పెడుతున్నాను. బికాస్ few of the things are same here and there. Okay. If కనుక యూనిట్ కనుక సికి ఈక్వల్ అవుతాయి, temp equal to of is ఫార్ములా రాద్దాం. సెల్సియస్ కదా, ఫారెన్ హీట్లో మారడానికి ఫార్ములా ఉంటుంది అనమాట. టెంప్ డివైడెడ్ బై y+32. ఓకే. ఓకే. ఓకే, ఓపిక అయిపోయింది. ఏం చేస్తాం. టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్ మారిన్ హీట్ ప్లస్ టెంప్. ఓకేనా. అండ్ ఇప్పుడు సెల్సియస్ కింద మార్చాలి. దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట ఫార్ములాలో. ఇది ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్ మార్చడానికి ఏం లేదు, కొంచెం చేంజ్ చేయాలి. ఇంటూ 5/9. ఓకే. అండ్ ఫారెన్ హీట్ కాదు, ఇక్కడ సెల్సియస్. బ్యాటరీ is low.
ఓకే. హ్మ్. ఇక్కడ పెట్టాం కదా! ఇంక ఇదే ప్రోగ్రామ్ టెంపరేచర్ కన్వర్షన్ ప్రోగ్రామ్. ఓహ్! పాత ప్రోగ్రామ్ రన్ అవుతుంది. రన్ మినీ ప్రాజెక్ట్ ఫారెన్‌హీట్ కింద మారుద్దాం. and it's 25 degrees. Yeah. See, I got -4 degrees Celsius degrees and water. Okay. If I give any like I give random way like D, then it's 56. See, D is not a unit. సెల్సియస్‌లో, ఫారెన్‌హీట్‌లో మార్చలేము. అది నేను ఇన్‌పుట్ ఆల్రెడీ ఇచ్చా కాబట్టి, ఆ ప్రోగ్రామ్ బట్టి ఇది టైం కన్వర్షన్ చేస్తదనమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే ప్రాజెక్ట్స్. 3 ప్రాజెక్ట్స్ చేపిచ్చాను మినీ ప్రాజెక్ట్స్. అండ్ ఇఫ్ అండ్ ఎల్స్ అంటే ఎలా ఎలా యూజ్ చేస్తాం? ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇండెంటేషన్ స్పేస్ అంటే ఏంటి? ఇఫ్ అండ్ ఎల్స్‌లో ఇంకా వైల్ లూప్‌లో కూడా ఉండిద్ది. ఫర్ లూప్‌లో కూడా ఉండిద్ది. జస్ట్ సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ ఆర్ ఆల్ లైక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడితో క్లాస్ ఎండ్ చేస్తున్నాను. యాహ్! ఇట్స్ బీన్ 1 హవర్. ఓకే. నెక్స్ట్ వెడ్నెస్‌డే నేను కొత్త కాన్సెప్ట్ చెప్తాననమాట. సో, యూ గైస్ ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఓకే. యూ లైక్ మీకు కూడా నచ్చిద్ది ఆ కాన్సెప్ట్స్. ఓకే. నేను ఈ నోట్స్ అంతా నేను షేర్ చేస్తాను. మేబీ మార్నింగ్ షేర్ చేస్తాను. బికాజ్ నాకిప్పుడు అసలు ఎనర్జీ కూడా లేదు. సో, ఓకేనా?